సిలువ సాక్షి మినిస్ట్రీస్ డైలీ బ్రెడ్ కార్యక్రమానికి స్వాగతం. మీరందరూ ఎలా ఉన్నారు? మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపను బట్టి మీరందరూ కూడా చాలా బాగున్నారని, అలాగే మీరు బాగుండాలని అనుదినం మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే దేవుడి రోజంతటిని మనందరికీ చాలా ఆశీర్వాదకరముగా చేయనుగాక. ఆమెన్. ముందుగా ఒక ఆత్మీయ గీతాన్ని వీక్షించండి. महिमा नीके घनता नीके परिशुद्धुड़ा ना యేసయ్యా స్తుతియు నీకే నా సర్వం నీకే నా దైవమా నా యేసయ్యా సుందరుడా నీ నామం అతి ఉన్నతం రక్షకుడా నీ సన్నిధియే ఆనందం సుందరుడా నీ నామం అతి ఉన్నతం రక్షకుడా నీ సన్నిధియే ఆనందం ఆరాధించెదం 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 ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానాధిపతి ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానాధిపతి కీర్తించెదము పూజించెదము స్తుతించెదము ఘనపరచెదము కీర్తించెదము పూజించెదము స్తుతించెదము ఘనపరచెదము సుందరుడా నీ నామం అతి ఉన్నతం రక్షకుడా నీ సన్నిధియే ఆనందం సుందరుడా నీ నామం అతి ఉన్నతం రక్షకుడా నీ సన్నిధియే ఆనందం ఆరాధించెదం 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 యేసయ్యా 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 యేసయ్యా నిన్నే ఆరాధించెదం. ఒక చక్కటి ఆత్మీయ గీతాన్ని వీక్షించి ఆనందించారు కదా. నా ప్రియమైన వారులారా, మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు సాతాన్ని ఎదిరించడానికి మనం ఆయుధం కలిగి ఉండాలి. ఎస్, వి షుడ్ హ్యావ్ ద వెపన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆయుధం కలిగి ఉండాలి.
దేవుని యొక్క ఆయుధం మన దగ్గర లేనట్లయితే సాతాను విజృంభించి మన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తాడు. మనం గనక ఆయుధం కలిగి ఉండకపోతే మనం వాడి చేతులు ఓడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనం పట్టుదల కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం దేవుని యొక్క ఆయుధాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థన అనే ఆయుధాన్ని మనం కలిగి ఉండాలి. విశ్వాసం అనే ఆయుధం మనం కలిగి ఉండాలి. నిరీక్షణ అనే ఆయుధం మనం కలిగి ఉండాలి. అలాంటి ఆయుధాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా సాతాన్ని మనం జయించగలుగుతాం. అంతేకాకుండా మనకి జీవితాల్లో మనం గొప్ప గొప్ప విజయాలు సాధించగలుగుతాం. చాలామంది ప్రయత్న లోపం వల్ల అపజయాలు పొందుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా నేను ఇలా చేయాల్సింది అలా చేయాల్సిందని వాళ్ళకి వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు తప్ప యాక్షన్లోకి దిగరు. అంటే క్రియల్లోనికి దిగకుండానే వాళ్ళని వాళ్ళు చాలా తక్కువ అంచనా వేసుకుంటారు, గాలిలోనే మేడలు కట్టేస్తుంటారు. అలా కాకుండా ప్రయత్న లోపం లేకుండా మనం ప్రయత్నం చేసినప్పుడు మనం ఖచ్చితంగా ఏదో ఒక దినాన మనం విజయం సంపాదించుకుంటాం. ఎందుకంటే ఒక పెద్ద బండరాయిని సైతం మనం పగలగొట్టాలంటే సుత్తితో దాన్ని కొట్టేటప్పుడు మొదటి దెబ్బకే అది పగలదు, కానీ అలా కొట్టగా చిట్ట చివరికి ఖచ్చితంగా బండరాయి సైతం బద్దలవుతుంది. దీనికి కారణం ఏంటంటే మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేన్నైనా సరే మనం విజయం సంపాదించుకోగలుగుతాం. ఒకసారి ఒక దంపతులకి ఒక అబ్బాయి పుట్టాడంట. కొడుకు పుట్టాడన్న ఆనందం వాళ్ళకి ఎంతోసేపు నిలవలేదు. ఎందుకంటే అబ్బాయి ఒక చేతుడే పుట్టాడు. ఆ అబ్బాయికి 2 చేతులు లేవు, కానీ ఒకే ఒక చేతితో పుట్టడం జరిగింది. అవయవ లోపంతో పుట్టడం జరిగింది. అబ్బాయి పుట్టిన తర్వాత పెద్దవాడు అవుతున్నాడు. తండ్రికి కుమారుడి మీద అంతగా ఎలాంటి అభిప్రాయం లేదు, కానీ తల్లి మాత్రం బిడ్డ కాబట్టి ఎంతగానో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఎంతో అపురూపంగా పెంచింది. అలా పెరిగి ఆ అబ్బాయి పెద్దవాడైన తర్వాత ఆ అబ్బాయికి ఎందుకనో కుంఫు నేర్చుకోవాలన్న ఆలోచన కలుగుతుంది. నేను అలాగైనా కుంఫు నేర్చుకోవాలి అన్నటువంటి తలంపు కలిగి ఉంటాడు. అదే విషయాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళ తండ్రితో చెప్పినప్పుడు వాళ్ళ తండ్రి అన్నటువంటి మాట ఏంటంటే, నీకేమైనా మత్తుందా? నువ్వు కుంఫు నేర్చుకుంటావా? 2 చేతులు ఉన్న వాళ్ళే కుంఫు సరిగా నేర్చుకోలేరు. అలాంటిది నువ్వు ఒక్క చేతు కుంఫు ఎలా నేర్చుకుందాం అనుకుంటున్నావు? నీకున్నటువంటి ఈ అవయవలోపం సరిపోదా? ఇంకా కాళ్ళు చేతులు విరగొట్టుకోవాలని ఆశ కలిగి ఉన్నావా? నువ్వు అలాంటి ఆలోచన ఏం పెట్టుకోకు, ఇంట్లోనే కామ్గా తిని ఉండు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఆ అబ్బాయి ఎంతో ఆసక్తి కలిగి ఉండడం వలన వాళ్ళ మదర్ని ఎంతగానో బ్రతిమలాడుతాడు. నేను అలాగైనా నేర్చుకుంటానమ్మా అని వాళ్ళ మదర్తో గట్టిగా చెప్పడం వలన మదర్ వాళ్ళ తండ్రితో చెప్తుంది ఏమనంటే, వాడు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు, కుంఫు నేర్చుకుంటాను అంటున్నాడు అని చెప్పినప్పుడు, నువ్వు లేకుండా వాడు చొక్కా బొత్తాలే పెట్టుకోలేడు, అలాంటిది కుంఫు ఎలా నేర్చుకుంటాడు? ఇది వాడి వల్ల కాదు అని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మాటలన్నీ కూడా విన్న తర్వాత ఈ అబ్బాయికి ఎలాగైనా సరే కుంఫు నేర్చుకోవాలని ఇంకా పట్టుదల పెరుగుతుంది. పట్టుదల పెరిగిన కారణంగా ఏం చేస్తాడంటే, ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి ఎలాగైనా సరే కుంఫు నేర్చుకోవాలని ఆలోచన కలిగి ఉంటాడు. ఆ ఆలోచనలో భాగంగా ఒక కుంఫు మాస్టర్ దగ్గరికి వెళ్ళి కుంఫు నేర్పించమని అడిగినప్పుడు ఆ కుంఫు మాస్టర్ ఈ యువకుడిని పైనుంచి కింద నుంచి పైకి చూసి, నువ్వేమన్నా నాతో తమాషా చేస్తున్నావా? నువ్వు కుంఫు నేర్చుకోవడం ఏంటి? నువ్వు కుంఫు నేర్చుకోలేవు, నేనే కాదు ఎవరు కూడా నీకు కుంఫు నేర్పించరు, ఈ జన్మలో నీ వల్ల కాదు అని ఆ అబ్బాయిని ఎంతగానో డిస్కరేజ్ చేయడం జరుగుతుంది. ఆ మాటలు విన్నటువంటి ఈ యువకుడు ఎంతగానో డిస్కరేజ్ అయిపోలేదు, కానీ తన యొక్క ఆలోచన విరమించుకోలేదు, కానీ ఇంకా పట్టుదల కలిగి ఎలాగైనా సరే నేను కుంఫు నేర్చుకోవాలని ఎంతోమంది కోచ్ల దగ్గరికి తిరగడం జరుగుతుంది. కానీ ప్రతి చోట కూడా తిరస్కారమే ఎదురవుతుంది తప్ప ఎవరు కూడా నేర్పించడానికి ఆసక్తి చూపించరు. ఈ ప్రయాణంలో భాగంగా ఎన్నో వందల కిలోమీటర్లు ఈ యువకుడు నడవడం జరుగుతుంది. అందువలన ఆ యువకుడు ఎంతగానో నీరసించిపోతాడు, చాలా బలహీనంగా అయిపోతాడు. ఈ ప్రయాణంలో భాగంగా చివరిగా ఒక కుంఫు మాస్టర్ దగ్గరికి వెళ్ళి అతన్ని కుంఫు నేర్పించమని అడిగినప్పుడు ఆ కుంఫు మాస్టర్ ఎంతో జాలి కలిగి కుంఫు కన్నా ముందు అతనికి ఏమైనా పెట్టాలన్న ఆలోచన కలిగి అతని యొక్క నీరసాన్ని బలహీనం అయిపోవడం చూసి, నీ కుంఫు నేర్పిస్తాను, కానీ ముందు నువ్వేదన్నా తిను, ఆ తర్వాత నీ కుంఫు నేర్పిస్తాను అని చెప్పడం జరుగుతుంది. దానికి ఆ యువకుడు, లేదండి మీరు నాకు కుంఫు నేర్పించండి, మీరు నాకు కుంఫు నేర్పించిన తర్వాతనే నేను ఏదన్నా తింటాను అని చెప్పడం జరుగుతుంది. ఈ యువకుడి యొక్క పట్టుదల గమనించినటువంటి ఆ కోచ్ ఏం చేస్తాడంటే, సరే అయితే నీకు నేను నేర్పిస్తాను అని హామీ ఇచ్చి ఆ యువకుడిని ఆ కుంఫు జరిగేటువంటి ఆలయంలోనికి తీసుకువెళ్ళి ఆ యువకుడికి ఒక పంచ్ ఎలా చేయాలో నేర్పించడం జరుగుతుంది. నేర్పించి నువ్వు దీన్ని నీకు అలసట వచ్చేంత వరకు కూడా ప్రాక్టీస్ చే అని చెప్పినప్పుడు ఆ యువకుడు ఎంతో పట్టుదల కలిగి ఉంటాడు కాబట్టి, ఎలాగైనా సరే కుంఫు నేర్చుకోవాలన్న గొప్ప ఆలోచన కలిగి ఉంటాడు కాబట్టి ఆ యువకుడు అలా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. చాలా గంటలు ప్రాక్టీస్ చేసి
ఎంతలా ప్రాక్టీస్ చేస్తాడంటే తనకి కళ్ళు తిరిగి పడిపోయేంత ప్రాక్టీస్ చేస్తాడు. అలా ఆ యువకుడు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు కోచ్ అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చి ఆ యువకుడిని లేపి ఆ యువకుడికి బలమైనటువంటి ఆహారం పెడతారు. పెట్టిన తర్వాత ఆ కోచ్ చెప్పినటువంటి మాట ఏంటంటే, నువ్వు దీన్ని ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయి అని చెప్పడం జరుగుతుంది. ఆ యువకుడు ప్రతిరోజు కూడా అదే పంచిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అలా కొన్ని నెలలు గడిచిపోతాయి. అలాగా ఎన్ని నెలలు గడుస్తాయంటే దాదాపుగా 6 నెలలు గడిచిపోతాయి. ఈ ఒక్క పంచ్ తప్ప ఇంకా కొత్తదేది కూడా ఆ యొక్క గురువు గారు, ఆ యొక్క కోచ్ ఈ యొక్క యువకుడికి నేర్పించలేదు. అందువల్ల ఈ యువకుడు ఎంతగానో డేలా పడిపోతాడు. పక్కనున్న వాళ్ళందరూ కూడా కోచ్ని మీద ఏదో జాలిపడి ఏదో నీకు ఒక పంచి నేర్పించారు, కానీ నీకు ఒక చెయ్యి ఉంది కదా, నీకు ఇంకేమీ నేర్పించరు, యు ఆర్ నాట్ సూటబుల్ ఫర్ కుంఫు అని చెప్పడం జరుగుతుంది. అది విన్నటువంటి ఆ యువకుడు ఎంతగానో బాధతో ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి, ఆ కోచ్ దగ్గరికి వెళ్ళి, గురువు గారు మీరు నాకు కుంఫు నేర్పించినట్లయితే ఆ రోజే చెప్పేసి ఉంటే నేను వెళ్ళిపోయేవాడిని, అలాంటిది నాకు నేర్పిస్తానని చెప్పి దాదాపు 6 నెలలు అవుతుంది, ఒక పంచ్ తప్ప నాకు ఇంకా మీరేమీ నేర్పించలేదు, ఇది చాలా అన్యాయం గురువుగారు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ కోచ్ ఏమంటాడంటే, నీకు మిగతావన్నీ కూడా నేర్పించే టైం ఆసన్నమైంది, అయితే దానికన్నా ముందర ఈరోజు కుంఫు మ్యాచ్ ఉంది. ఆ కుంఫు మ్యాచ్లో ఎవరైతే అందరినీ ఓడించి విన్ అవుతారో ఆ విన్నర్తో నువ్వు పోటీ పడాలి. ఆ విన్నర్తో నువ్వు పోటీ పడి నువ్వు గెలిచినా గెలవకపోయినా సరే నువ్వు నిలబడి ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను నీకు మిగతావన్నీ కూడా నేర్పిస్తాను అని చెప్పడం జరుగుతుంది. అది విన్నటువంటి యువకుడికి ఎంతగానో కంగారు వస్తుంది, ఎంతగానో భయం వేస్తుంది. ఎందుకంటే ఆ యువకుడు ఒక పంచ్ తప్ప మిగతా ఏమీ నేర్చుకోలేదు. అలాంటిది ఈ యువకుడు విన్నర్తో పోటీ పడాలి, అంటే అన్ని విద్యలు నేర్చుకున్నటువంటి ఆ యొక్క విన్నర్తో పోటీ పడాలి. ఇది విని ఎంతగానో భయపడిపోతాడు. పక్కనున్న వాళ్ళు కూడా కోచ్ని మీద పగబట్టాడు, నిన్ను ఎలాగైనా సరే ఇక్కడి నుంచి పంపించి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి నీకు ఎలాంటి పరీక్ష పెట్టాడు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పడం జరుగుతుంది. అనుకున్నట్లుగానే ఆ కుంఫు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆ కుంఫు మ్యాచ్లో ఒకతను అందరినీ కూడా ఓడిస్తూ చివరికి విన్నర్గా నిలుస్తాడు. ఆ విన్నర్తో ఈ యువకుడు పోటీ పడాలి. యువకుడిని విన్నర్తో, ఆ విజేతతో పోటీ పడడానికి పంపించడం జరుగుతుంది. ఎంతో భయపడుతూనే ఆ యువకుడు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒక చేత్తో అతను ఉండడం చూసి ఆ విన్నల ప్రత్యర్థి ఎంతగానో అవహేళన చేస్తాడు. నువ్వు ఒక చేత్తో నన్ను ఓడించడానికి వచ్చావా, నేను చూడు నీకు ఒక పంచ్ ఇచ్చి నేను ఫినిష్ చేస్తానని చెప్పి పోటీకి దిగుతాడు. పోటీలో ఆ యువకుడికి పంచులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నప్పుడు యువకుడు తప్పించుకుంటుంటాడు. మొత్తానికి ఆ యువకుడికి ఒక గట్టి పంచ్ ఇస్తాడు. ఆ పంచ్ ఎక్కడ తగులుతుందంటే ఆ యువకుడి యొక్క కంటి మీద తగులుతుంది. ఎప్పుడైతే కంటి మీద తగిలిందో ఆ యువకుడు ఎంతగానో విలవిల్లాడిపోతాడు, చాలా బాధపడిపోతాడు, చాలా భయపడిపోతాడు. తర్వాత మరలా ప్రత్యర్థి ముందుకు వస్తున్నప్పుడు ఈ యువకుడికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నా రెండో కన్ను కూడా పోతే నేను మొత్తానికి అవిటివాడిని అయిపోతాను, ఈ కుంఫు అనేది నా జీవితంలో ఇంకా నేను నేర్చుకోలేను, కాబట్టి ఆ పంచ్ నా రెండో కంటి మీద తగలకుండా నేను జాగ్రత్త పడాలి అని చెప్పి ఏం చేస్తాడంటే ఆ ప్రత్యర్థి మీదకి దూకి తను ఏదైతే పంచ్ నేర్చుకున్నాడో దాన్ని గట్టిగా బలంగా పంచ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పంచ్ తగిలినటువంటి ఆ ప్రత్యర్థి ఇమ్మీడియట్గా కింద పడిపోవడం జరుగుతుంది. ఆ యొక్క మ్యాచ్లో అంగవైకల్యంతో ఉన్నటువంటి, ఒకే చేతున్నటువంటి ఈ యువకుడు గెలవడం జరుగుతుంది. అది చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారు. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు. అందరూ కూడా యువకుడిని ఎంతగానో పొగుడుతుంటారు, ఎత్తుకుంటారు. ఇదంతా గమనించినటువంటి కోచ్ ఆ యువకుడి దగ్గర రావడం జరుగుతుంది. యువకుడి దగ్గర రావడం జరిగిన తర్వాత యువకుడు ఎంతగానో ఆశ్చర్యపోతూ, గురువు గారు నేను నిజంగా గెలిచానా, నాకే నమ్మశక్యంగా లేదు, మీరు నేర్పించిన ఒక పంచ్తో నేను ఎలా గెలవగలిగానండి అని చెప్పినప్పుడు ఆ కోచ్ అక్కడ గోడ మీద ఉన్నటువంటి బ్రూస్లీ యొక్క కొటేషన్ చదవమని చెప్పడం జరుగుతుంది. ఆ కొటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 10,000 పంచులు ఒకసారి నేర్చుకున్న వాళ్ళకి నేను భయపడిన, కానీ ఒక్క పంచ్నే 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి నేను ఖచ్చితంగా భయపడతాను అని రాయబడి ఉంది. అప్పుడు కోచ్ ఇలా చెప్తాడు, అంటే నువ్వు బ్రూస్లీని సైతం భయపెట్టేటువంటి ఒకే ఒక్క పంచ్ని నువ్వు 6 నెలల పాటు నేర్చుకున్నావు. మన దగ్గర దృఢమైన సంకల్పం ఉంటే ఆ సంకల్పమే మన ఆయుధం అయితే ఖచ్చితంగా మనం గెలవచ్చు అని చెప్పడం జరుగుతుంది. నిజమైన ప్రియులారా, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం దేవుని యొక్క ఆయుధాన్ని కలిగి ఉండాలి. మన దగ్గర బలం లేకపోవచ్చు, ధనం లేకపోవచ్చు, మనం భాగ్యవంతులం కాకపోయి ఉండొచ్చు కూడా, మనం ఈ లోకాన్ని జయించవచ్చు. ఈ లోకం చాలా బలమైనదే కావచ్చు, కానీ మనం ఈ లోకాన్ని దేవుని యొక్క ఆయుధం కలిగి, ప్రార్థన ఆయుధం కలిగి, విశ్వాసం అనే ఆయుధం కలిగి, నిరీక్షణ అనే ఆయుధం కలిగి మనం ఖచ్చితంగా లోకాన్ని జయించవచ్చు. దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది,
పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ రీతిగా ఈ లోకంలో శరీరం ముందు శ్రమ పడ్డారో అట్టి మనస్సును మనం కూడా ధరించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు లాంటి మనస్సును మనం ధరించుకోవాలి. ఈ లోకంతో పోరాడేటువంటి మనస్సును మనం ధరించుకోవాలి. సాతాన్ని జయించగలం అన్నటువంటి దేవుని యొక్క మనస్సును మనం ధరించుకోవాలి. ఎందుకంటే ఆయన సాతాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు. కాబట్టి ఆయన మనస్సును మనం కూడా ధరించినట్లయితే, ఆయన మనస్సు అనేటువంటి ఆయుధాన్ని మనం కూడా ధరించినట్లయితే మనం ఖచ్చితంగా సాతాన్ని జయించగలుగుతాం, లోకాన్ని జయించగలుగుతాం. అట్టి రీతిగా దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మీకు బంగారు పాదాలకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు. గతించిన కాలమంతా మీకు బలమైన సజీవమైన రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచినందుకు, మాకు క్షేమాన్ని ఇచ్చినందుకు మీకే వందనాలు స్తోత్రాలు. దేవా, ఈరోజు డైలీ బ్రెడ్ కార్యక్రమంలో మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. నిజమే ప్రభువా, మీరు ఏ రీతిగా ఈ లోకాన్ని జయించున్నారు, ఏ రీతిగా సాతాన్ని ఎదిరించి జయించున్నారు, రీతిగా మేము కూడా జయించాలంటే మీ యొక్క మనస్సును మేము ధరించుకోవాలి. అట్టి మనసును మాకు దయచేయమని ప్రార్థన చేయించున్నాం. అదే రీతిగా కోవిడ్-19 నుంచి ప్రపంచాన్ని కాచి కాపాడండి. నాయకులందరికీ కూడా మీ జ్ఞానాన్ని నడిపింపును అనుగ్రహించండి. ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ కూడా శీఘ్రంగా స్వస్థత అనుగ్రహించండి. వారి కుటుంబాల్లో ధైర్యాన్ని ఇవ్వండి. ఇతరత్ర అనారోగ్యాలతో ఎవరైతే బాధపడుతున్నారో వారందరినీ కూడా స్వస్థపరచండి. చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను, బాలింతరాలను దీవించండి. మీ భద్రత ఇవ్వండి. విధవరాండ్రను, వారి బిడ్డలను దీవించండి. మీరే ఆ కుటుంబాలకు యజమానిగా ఉండి, తండ్రిగా ఉండి నడిపించడం ప్రార్థన చేయించున్నాం. ఎవరైతే ఆకలితో ఇబ్బందులు పడుతున్నారో అటువంటి కుటుంబాలన్నింటికి కూడా సమృద్ధికరమైనటువంటి ఆహారాన్ని అనుగ్రహించండి. వారికి సహకరిస్తున్నటువంటి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజంతా మీ కృపాకాబ్దల మాపై మెండుగా కుమ్మరించి మా ద్వారా మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు దివ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకునిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నాను, మనం దేవుని యొక్క మనస్సును మనం ధరించుకోవాలి. దేవుని యొక్క మనస్సు అనేటువంటి ఆయుధాన్ని మనం ధరించుకొని ఈ యొక్క లోకాన్ని, సాతాన్ని మనం జయించాలి. అదే రీతిగా ఈరోజు ఎవరైతే బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మన సిలువ సాక్షి మినిస్ట్రీస్ ద్వారా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఈరోజు ఏ వాగ్దానాన్ని అనుగ్రహించున్నారో చూద్దాం. హియర్ ఇస్ ద ప్రామిస్ ఫర్ టుడే. ఆయన నీ త్రోవలను సరళము చేయును. సామెతలు గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. ఏవైతే మీకు ఆటంకాలుగా ఉన్నాయో, ఏవైతే మీకు పనులు కాకుండా, ఏవైతే మీరు తలపెట్టినటువంటి కార్యాలు జరగకుండా ఉన్నాయో అవన్నీ కూడా జరగడానికి, మీకు కుటుంబాలు శుభకార్యాలు జరగడానికి, మీకు కుటుంబాలు శోధనలు తొలగిపోయి ఆశీర్వాదాలు మీరు పొందుకోవడానికి మీకు త్రోవలను ఆయన సరళం చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వాగ్దానం మీ యొక్క జీవితాల్లో నెరవేరును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. దేవా, మీకే వందనాలు స్తోత్రాలు. ఈరోజు ఎవరైతే బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మీ యొక్క ఆశీర్వాదాలు అనుగ్రహించండి. గతించిన కాలమంతా మీ యొక్క కృపను బట్టి వారిని కాచి కాపాడారు. మీకే వందనాలు స్తోత్రాలు. ఈరోజు సంవత్సరం అనే నీ దయా కిరీటాన్ని వారికి ధరింప చేస్తున్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు. రాబోతున్న కాలం అంతా కూడా దీవించండి. వారి కుటుంబాల్లో శాంతి, సమాధానం అనుగ్రహించండి. గొప్ప గొప్ప విజయాలు అనుగ్రహించండి. అదే రీతిగా వారికి చక్కటి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ను ప్రసాదించండి. వారి ద్వారా మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు దివ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకునిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. దేవుడు మీకు అనుగ్రహించినటువంటి స్పెషల్ డేని బట్టి మీ ప్రాంతాల్లో మీరు చేయగలిగేటువంటి సహాయం చేయండి. మరి ముఖ్యంగా భోజనం లేని వారికి భోజనం పెట్టండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. అలాగే మేము కూడా మా సిలువ సాక్షి మినిస్ట్రీస్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మాకు ఏ సంస్థ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు, కానీ దేవుడే మాకు సహాయకుడై ఉండి మమ్మల్ని నడిపించడం జరుగుతుంది. దేవుడు మీలాంటి వారిని ఎవరైనా ప్రేరేపించి ఏదైనా సహకారం మాకు అందించినట్లయితే మేము దానిలో కొంత భాగాన్ని పక్కకు తీసి సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మీరు కూడా మా పరిచర్యలో ఒక కాకోలం వలె సహకరించాలన్న ఆలోచన, అభిలాష, తృష్ణ కలిగి ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అకౌంట్ నెంబర్ని నోట్ చేసుకోండి. అదే రీతిగా 8688885588 ఫోన్ నెంబర్ని కూడా మీరు సంప్రదించండి. అయితే ఒక సహోదరుడిగా నేను మిమ్మల్ని విన్నవించుకునేది ఏంటంటే, మీరెవరు కూడా మీ దశం భాగాల్ని మా పరిచర్యకు పంపించొద్దు. మీకు దశం భాగాలు మీకు స్థానిక సంఘాలకు చెందాలి కాబట్టి మీ యొక్క దశం భాగాలను అక్కడ అర్పించండి. మీకన్నా తలంపు కలిగినట్లయితే మీరు దశం భాగం కాకుండా వేరే సహకారాన్ని మాకు పంపించగలరు. ప్రతిదినం యూట్యూబ్లో ప్రసారం అవుతున్నటువంటి డైలీ బ్రెడ్ కార్యక్రమం మీ అందరికీ కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉందని నేను తలుస్తున్నాను.
ఇంకా ఎవరైనా బ్రదర్ సుకుమార్ గురుజా యూట్యూబ్ ఛానల్ కానీ సిల్వ సాక్షి యూట్యూబ్ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అలాగే ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి మనందరిలో దైవ జ్ఞానం ఇంప్రూవ్ అవ్వాలని క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి యోహాను సువార్త మీద క్విజ్ కార్యక్రమం నిర్వహించబోతున్నాము. ఈ యొక్క కార్యక్రమం బ్రదర్ సుకుమార్ గురుజా యూట్యూబ్ ఛానల్లో లైవ్లో మీకు టెలికాస్ట్ అవుతుంది. కాకుండా మీరందరూ కూడా ప్రార్థించి ప్రిపేర్ అయ్యి ఈ యొక్క క్విజ్లో పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.